హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. నిన్న ఏదైతే ఎపిసోడ్ జరిగిందో అందులో వచ్చి మన బ్లూ టీమ్ వచ్చి 2 గేమ్లు గడిచాయి. బకెట్తో ఉమ్ముతో ఏదైతే నోట్లో వాటర్ పోసుకొని అది పలానా డిస్టెన్స్ అంటే ఒక్కొక్క దగ్గర 6, 7, 8 బకెట్లు పెట్టి డిస్టెన్స్ బట్టి పాయింట్స్ తీసుకొని ఆ విధమైన గేమ్ పెట్టారు బిగ్ బాస్ మాత్రం కొత్త గేమ్. ఎందుకంటే ఎప్పుడు 9 seasons లో ఈ విధమైన గేమ్ ఎప్పుడు పెట్టలేదు. చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. సేపు ఈ గేమ్ ఇచ్చి నేను కొత్తగా కూడా ఇంకా ట్రై చేసి ఈ గేమ్, ఎందుకంటే ఎంతసేపటికి ఒక్కొక్కరికే కాకుండా గేమ్ మాక్సిమం మినిమం బకెట్స్ నిండాలి, లేకపోతే ఇంత పర్సంటేజ్లో నిండాలి, ఒక బకెట్ ఇక్కడే ఉండాలి, ఆ విధంగా ప్లాన్ చేయాల్సింది నాకు అనిపించింది. అండ్ ఇంకో గేమ్ ఏదైతే వచ్చి డంగల్ గేమ్ ఇద్దరు ఆడారు. అటు పక్క ఎమాన్యుయల్ కళ్యాణ్, ఇటు వచ్చి గౌరవ్ అండ్ డెమోన్. ఇటు పక్క వాళ్ళు ఎంత టఫ్ గేమ్ ఇచ్చారు, యువతల పక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ డెమోన్ గౌరవ్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మనకు తెలుసు. చాలా బాగా ఆడి మళ్ళీ బ్లూ టీమ్ గెలిపించారు. అక్కడ వచ్చి ఏదైతే అయ్యింది అక్కడ కామెడీ చిన్నది జరిపించాడు బిగ్ బాస్. ఏదైతే ఓడిపోయిన టీం వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అది వచ్చి కుక్కురుకు బిగ్ బాస్ అనగానే కుక్కురుకు అనాలి ఎమాన్యుయల్ అంటాడు. అండ్ సెకండ్ గేమ్ లో బకెట్స్ గేమ్ ఓడిపోయి బిగ్ బాస్ ఒకటైతే అనిపించలేదు. మోకాల మీద ఉండి ఎవరైతే టీం లీడర్ సైలెన్సర్ సంజన దగ్గర ఉండి అది వచ్చి నువ్వు సంజన నువ్వు తోపు మేము తుస్సు అని చెప్పేది అనమాట. అక్కడ అందరూ నిజంగా అనుకోవడం ప్రతి ఒక్కరు మోకాల మీద. అక్కడ తనూజ కూర్చోలేదు. అంటే తనూజ బిగ్ బాస్ మాటకి కూడా వాల్యూ లేదా? తనూజకి అంత అది స్ట్రాంగ్ ఏంటి? తనూజకి ఏటా బలుపు? నాకు అది అర్థం కాలేదు. అండ్ నిన్న అయితే ఇంకోటి ఏంటంటే అయింది, నిన్న గేమ్స్ పరంగా మాధురి గారు మాత్రం నాకు చాలా బాగా నచ్చారు. అబ్బా, ఆవిడ ఒక మాట అన్నది, మనమైతే గెలాలనుకుంటున్నాం, మన టీంలో ప్రతి ఒక్కరు కంటెస్టెంట్స్ అవ్వాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కంటెండర్లు అవ్వాలి. అందరు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు అందరి దగ్గర కంటే ఎక్కువ మన వాళ్ళ దగ్గర సమానంగా సొత్తునన్నారు. ఆ మాట అన్నారు, అది నాకు కరెక్ట్ అనిపించింది. కానీ వచ్చి తనూజ దగ్గర 7,500 ఉన్నాయి. తనూజ దగ్గర 7,500, మిగతా ఒక 5,500 లెక్క పంచిన ఇంకా ఆవిడ దగ్గర 5,000 ఉంటుంది. మిగతా వాళ్ళు 3,500, మా అయితే 4,500 దగ్గరికి వస్తారు, కానీ ఆవిడని బీట్అవుట్ చేయరు. బట్ అక్కడ మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు తనూజ గారి విషయం మాత్రం. తనూజ మాత్రం కన్నింగ్ గేమ్ ఆడి సెల్ఫిష్, ఇంట్లో నెంబర్ 1 సెల్ఫిష్ ఎవరైనా ఉన్నారో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆవిడ ప్లాన్ ని ఆవిడ గేమ్ ని ఒకళ్ళ ద్వారా గెలిపించుకోవాలి. మాధురి గారు పులి లాంటి మాధురి గారిని మాత్రం పిల్లి చేసింది తనూజ అంటే ఈ అంటే ఈ అన్నట్టు నాన్న 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 అని చెప్పి భరణి గారికి ఎంత బొమ్మ చూపించిందో మనం చెప్పిన 3 రోజుల్లో భరణి గారు వెళ్ళిపోయారు ఇదే విధంగా. అండ్ ఇప్పుడైతే మాధురి గారు ఎంత తెలివిగా ఎంత చక్కగా 5 స్టోన్స్ లో 6గురిలోని మాధురి గారే బెస్ట్. ఖచ్చితంగా మాధురి గారు మాత్రం ఆ 6గురిలో 5 వెళ్ళిపోయినా కూడా మాధురి గారు ఖచ్చితంగా ఉంటారు, సర్వే అవుతారు అని నాకు అనిపిస్తుంది. ఆ విధంగా అనిపిస్తుంది. ఆవిడకి తనూజ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే నిన్న కామ్జిత్ ఇంద్రజిత్ అని అర్జున్ అంబాటే గారు మన అమర్దీప్ వచ్చారు. వాళ్ళు వచ్చి పోలీసులు గెటప్ వేసి ఎక్కడెక్కడ దొంగతనాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమైనా మామూలు వాళ్ళు వచ్చారు. కానీ నాకు వాళ్ళు వచ్చినందుకు మంచిగా గేమ్ ఏదైనా ప్లాన్ చేసి వాళ్ళ ద్వారా సంచాలక కాబట్టి ఒక 2-3 గేమ్లు, ఎందుకంటే డిసైడింగ్ గేమ్లు ఈ టీంకి ఆ టీంకి, ఎందుకంటే వీళ్ళిద్దరు సంచాలకులు ఉన్నప్పుడు ఒకళ్ళు ఫేవర్ ఒక అన్ఫేవర్ అవ్వచ్చు. బట్ వాళ్ళు ఇద్దరు వచ్చారు కాబట్టి 3 గేమ్లు డిసైడింగ్ గేమ్లకు జరిగిపోతే భలేగుండు. ఆ టీంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వచ్చి ఎంత వస్తే ఆ విధంగా అవుతుంది అన్నట్టు ప్లాన్ చేయాల్సింది బిగ్ బాస్. కానీ వాళ్ళు వచ్చారు, అమర్దీప్ వచ్చి అక్కడ వచ్చి పళ్ళు ఫ్రూట్స్ అవన్నీ దాచుకున్నారు. అవన్నీ అందరికి తెలుసు. అది ఎందుకు చూపించాడో నాకు తెలియటం లేదు. అవి చూపించడానికి వాళ్ళకి వచ్చి ఎంతో కొంత ఇచ్చి లోపల తేడము ఆ పరంగా అయితే నాకు మైనస్ అనిపించింది. అంబట్ అర్జున్ లాంటి ఒక భారీ పర్సనాలిటీ వచ్చినప్పుడు ఆయన ద్వారా ఏదో ఒక ఇది చెప్పాలి, అది కూడా చేయలేదు. నిన్నైతే వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాడో మాత్రం నాకు వరస్ట్ అనిపించింది అండి. నిన్న మాత్రం సంజన మాత్రం నేను ఒక డిస్కషన్ పెట్టింది, దానికోసం అయితే షార్ట్ చేశాను. ఆ డిస్కషన్లో ఆవిడ తప్పు, అక్కడ దివ్య కూడా ప్రొలాంగ్ చేసింది. కానీ సంజన గారు మాత్రం అక్కడ డిస్కషన్ ఏదైతే ఉందో ఆవిడికి సంబంధం లేని డిస్కషన్లు పెట్టుకోవడం వల్ల ఆవిడ డౌన్ఫాల్ మొదలైందని ఆల్రెడీ చెప్పాను. ఆవిడ ప్లేస్ని భర్తీ చేయడానికి ఆల్రెడీ మాధురి గారు ఒక స్టెప్ పైకెక్కేసి అందరితో క్లోజ్ అయ్యి మంచి హార్మోని మెయింటైన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నేను అటు ఎపిసోడ్లో అది జరిగింది. అండ్ రిమైనింగ్ గేమ్స్ ఇవాళ ఉండబోతున్నాయి. ఎవరు కంటెండర్ అయ్యారు, ఎవరు వచ్చి గేమ్లో కెప్టెన్ అయ్యారో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.